నమస్తే అండి, నేను అడ్వకేట్ రజని. ఏదైతే నిన్నటి రోజు జరిగినటువంటి పిల్లా సాయి లాకప్ డెత్, హత్య, వాట్ ఎవర్ ఇట్ మే బి, కస్టోడియల్ గైడ్లైన్స్ అంటూ ఉంటుందండి. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని 1997లో వచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారండి. అంటే పీకలు కోసేసిన వాడికి, అంటే బీర్ బాటిల్తో పీకలు కోసేసిన వాడికి, చిన్న వయసులో 23, 24 కేసులు ఉన్నవాడికి ఇలా కాకపోతే ఎలా చేస్తారు, ఇలా చేస్తారని మీరు నన్ను అడుగుతున్నారా? అందరూ నన్నే ఎందుకు అడుగుతారు అంటూ మాట్లాడినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే చెప్తున్నాం. అయ్యా, రోజుకొక ఎన్కౌంటర్లు చేసేటటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోండి, కాల్చి పడేస్తాం, చంపి పడేస్తాం, బుల్డోజర్తో తొక్కిచ్చేస్తాం అనే మాటలు మాట్లాడరు. బహుశా చేస్తారేమో, కానీ చెప్పే ధైర్యం చేయరు. ఎందుకంటే అలా చెప్పకూడదు కాబట్టి. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఏదో మా బోటి వాళ్ళు లేకపోతే ఆవేశంతో ఉన్నవాళ్ళు చంపేస్తాం, పొడి చేస్తాం అని అనొచ్చేమో కోపంలో. కానీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రజలకు సేవ చేయడం కోసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి అద్భుతమైన పదవిలో కూర్చున్నవారు. మీకు ఇంకొకటి చెప్పాలి, డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో 4 చేసినట్టున్నారు. ఈ ప్రభుత్వంలో మీకు ఒక్కరే అవకాశం ఇచ్చారు, గొప్పగా ఉంది. కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, మీకే అధికారాలు లేవు. ఇటువంటి విషయాల్లో మేము మిమ్మల్ని అడగం. మీ పరిధి చాలా చిన్నది, మీకుండే శాఖలు మీరు చూసుకోవచ్చు. హోంశాఖనే మేము మాట్లాడతాం, గౌరవ హోంశాఖ మంత్రి వారిని అడుగుతాం. అడగాల్సి వస్తే గౌరవ సీఎం గారిని అడుగుతాం. ఒక విద్యాశాఖ మంత్రినో, ఒక పంచాయతీ శాఖ మంత్రినో, రాజ్యాంగబద్ధ పదవిలో లేనటువంటి ఒక డిప్యూటీ సీఎంనో మేము అడగం. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇంకా మీరు చెప్పే డైలాగులు ఏంటంటే తొక్కిపెట్టి నారదీస్తాను, కాలు చేయికి తీసేస్తాను, లేకపోతే అరిచేతుల్లో గీతలు లేకుండా చేస్తాను. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఆ అధికారం మీకుంటుందా? అరే, కస్టడీలోకి తీసుకునే పోలీసుడికి అధికారం లేదే. 3rd డిగ్రీ వాడితే ఇప్పుడు ఉద్యోగం ఊడిపోతుందని అతనికి భయం ఉంటుందే. అలాంటిది ఒక హోదాలో ఉన్న మీరు గతంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యాక మీరు మాట్లాడారు. గతంలో కూడా కాలు చేలుకి చెయ్యి, వేలుకు వేలు తీసేస్తారు మీరు. ఇదేమన్నా రాజ్యాంగం పదవిలో ఉన్నారా, లేకపోతే మీరేమన్నా రాజులు అనుకున్నారా, సామంత రాజులు అనుకున్నారా? అరే, ఆ పదజాలం వాడకూడదని మీ పక్కన ఉండే వాళ్ళు కూడా మీకు చెప్పకపోవడం కడు దౌర్భాగ్యం. మీరు చూడండి, మీ పక్కనుండే కాబోయే సీఎం లోకేష్ గారు ఎప్పుడన్నా మాట్లాడారా? గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఎప్పుడన్నా కాలు చేయి తీస్తానన్నారా? అరే, అంతకుముందున్న హాట్ న్యూస్